పాలవంచ దమ్మపేట సెంటర్లో గల పత్తిపాటి కాంప్లెక్స్లో మయూకవన్ని శ్రీమతి డాక్టర్ పెండ్యాల రోజా లక్ష్మి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం మహాసభ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పెండ్యాల రోజా లక్ష్మీగారు మాట్లాడుతూ కలెక్షన్స్ అన్ని చాలా బాగున్నాయి, ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి అని శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రొప్రైటర్ శ్రీమతి పత్తిపాటి లక్ష్మి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు వంకదారు ఇందిర, ధారా పద్మ, వారణాసి ధనలక్ష్మి, కొప్పరపు సౌజన్య, తాటిపల్లి దీప్తి, వనితా క్లబ్ అధ్యక్షురాలు శంకర రమాకుమారి, సెక్రటరీ దారా మాధవి, సరిత మాధవి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. కన్యక పార్వతిలే ఈల చేరెను హైమవతి, కోరికలే తీరునులే కరుణామయి వాసవి. కన్యక పార్వతిలే ఈల చేరెను హైమవతి, కోరికలే తీరెనులే కరుణామయి వాసవి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి, ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి. కన్యక పార్వతిలే ఈల చేరెను హైమవతి, కోరికలే తీరునులే కరుణామయి వాసవి. అమ్మా అమ్మా మునులు తెలుపగా కుసుమ శ్రేష్ఠుడు పుత్రకామేష్టి జరిపించే, తల్లి శార్వాణి దయతో అతనికి కన్యక కలిగెనయా. శివుడే కరుణతో వైశ్యకులముకు వరాలిచ్చి దీవించెనయా. ప్రతి వైశ్యుడిలో కార్యదక్షత ఆ శివ కరుణేగా. హొయలను చిందే వాసవి సొగసు రాజుల మోహము కలిగించే, కాముకుడైన రాజే నగరిలో బీభత్సము సృష్టించెనులే. శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమే బూడిదాయే. శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమే బూడిదాయే. దైవ నిర్ణయమేనంట కన్యకాగ్ని ప్రవేశం, శ్రీవాసవి కన్యక పరమేశ్వరిగా వెలసి కీర్తి పొందే. కన్యక పార్వతిలే ఈల చేరెను హైమవతి, కోరికలే తీరునులే కరుణామయి వాసవి.